ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ఆ నియోజకవర్గంలో సీట్ ఫైట్ మొదలైంది. అధికార పార్టీ నాయకులు 3 వర్గాలుగా విడిపోయారు. ఎమ్మెల్యే సీటు తమదే అంటూ ఒకరికొకరు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఎవరికి వారే అధిష్టానం దగ్గరకు క్యూ కడుతూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. వైసీపీ అధిష్టానం మార్పులు చేర్పులతో ఆ నియోజకవర్గంలో కూడా మార్పు ఉండబోతోందని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీట్ ఫైట్ కోసం ఆ ముగ్గురి మధ్య వార్ మొదలైందని చెప్పచ్చు. ఇంతకీ అది ఏ నియోజకవర్గం? 3 గ్రూపులుగా విడిపోయిన ఆ నాయకులు ఎవరు? సిట్టింగ్కు స్థానం దక్కేనా? అధినేత మనసులో ఎవరున్నారు? కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో పత్తికొండ నియోజకవర్గం ఉంది. ఇక్కడ రైతులు టొమాటో సాగు అధికం. ఎన్నో ఏళ్లుగా టొమాటో జ్యూస్ ఫ్యాక్టరీ కోసం ఎదురుచూపులే. కానీ నాయకులు మారుతున్నా తమ తలరాతలు మారడం లేదని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అలాంటి సెగ్మెంట్లో ఇప్పుడు రాజకీయం రసకందాయంలో పడింది. అధికార పార్టీ వైసీపీలో టికెట్ కోసం 3 వర్గాలుగా విడిపోయారు. సీటు కోసం హాట్గా మాటల తూటాలు పేల్చుతున్నారు. తాము బరిలో ఉన్నామని హెంటిస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గం 2019 ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గత 5 ఏళ్లలో కార్యకర్తలను పట్టించుకోలేదని సెగ్మెంట్లో టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి స్థానికంగా ఉండడం లేదనేటువంటి విమర్శలు ఆమెపైన ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపాక్ చేసినటువంటి సర్వే ఈమెకు నెగిటివ్గా ఉంది. సీటు ఇవ్వరనేటటువంటి ప్రచారం పత్తికొండ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె నాగరత్నమ్మ, లోకల్ లీడర్ పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి గట్టిగా ట్రై చేస్తున్నారని చర్చ నడుస్తోంది. ఇప్పటికే పత్తికొండ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాము రెడీగా ఉన్నామని నాగరత్నమ్మ మీడియా ముందుకొచ్చి బాంబు పేల్చారు. పత్తికొండ నియోజకవర్గంలో ఎన్నికైన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా స్థానికేతరులే. మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి, కేఈ ప్రభాకర్, కేఈ కృష్ణమూర్తి, తాజాగా కంగాటి శ్రీదేవి వీరంతా కూడా స్థానికేతరులే. ఏ పార్టీలో ఉన్న పత్తికొండ నియోజకవర్గానికి మాత్రం ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే నాయకులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చారు. రెండో వర్గంగా ఉన్న పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి స్థానికేతరులకి ఎమ్మెల్యే సీటు కేటాయించకూడదని గత కొంతకాలంగా ఎమ్మెల్యే శ్రీదేవి వ్యతిరేకంగా పావులు కదుపుతూ ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వైసీపీలో మరో 3వ వర్గం నాగరత్నమ్మ వర్గం. ఈమె పత్తికొండ మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా, పత్తికొండ మండలాధ్యక్షురాలిగా పనిచేశారు. మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తెనే నాగరత్నమ్మ. పత్తికొండ రాజకీయాల్లో 3 దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం కొనసాగించారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల నుండి ఎస్వి సుబ్బారెడ్డి తప్పుకుని తన రాజకీయ వారసుడిగా ఎస్వి మోహన్ రెడ్డిని ప్రకటించిన తర్వాత 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు నియోజకవర్గానికి మఖం మార్చారు. పత్తికొండ నియోజకవర్గంలో రోజురోజుకి ఎస్వి కుటుంబం యొక్క చరిష్మా రాజకీయంగా మస్కబారుతోంది. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సరే తమ రాజకీయ మనుగడ కొనసాగించాలి అంటే తప్పనిసరిగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమని ప్రకటించారు. అధిష్టానంతో సీటు కోసం పావులు కదుపుతున్నారు నాగరత్నమ్మ. ఇలా పత్తికొండ నియోజకవర్గం వైసీపీలో 3 వర్గాలుగా విడిపోయి ఎవరికి వారి అధిష్టానం వద్ద సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం తమకే సీటంటూ జోరుగా ప్రచారం చేస్తుండగా నాగరత్నమ్మ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని గట్టిగానే చెబుతున్నారు. ఏదేమైనా పత్తికొండ నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరన్నది సస్పెన్స్గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు కేటాయిస్తారా, మరొకరికి సీటు కేటాయిస్తారా అనేది అధిష్టాన నిర్ణయం.